ఎన్టీఆర్ జిల్లాలో అక్రమ గ్రావెల్ తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. ఇబ్రహీంపట్నం మండలం దాములూరులో ఇసుక తవ్వకాలు అడ్డుకుని 5 రోజులు కూడా గడవక ముందే జి కొండూరు మండలం షెగిరెడ్డిపాడులో భారీ ఎత్తున గ్రావెల్ తవ్వకాలపై మాజీ మంత్రి జోగి రమేష్ సైలెంట్ రైడ్ నిర్వహించారు. వైసీపీ శ్రేణులతో కలిసి అక్రమ తవ్వకాలను అడ్డుకున్నారు. జి కొండూరు మండలం షెగిరెడ్డిపాడులో వైసీపీ శ్రేణులతో కలిసి గ్రావెల్ తవ్వకాలను అడ్డుకున్న మాజీ మంత్రి జోగి రమేష్ లారీలు జేసీబీలను నిలిపివేశారు. జోగి రమేష్ వెంటనే అధికారులకు ఫోన్ చేశారు. అయితే అధికారులు ఫోన్ ఎత్తలేదని జి కొండూరు ఎస్ఐ సతీష్ కాల్ కట్ చేశారని జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పాట్ నుండే జాయింట్ కలెక్టర్ ఇళక్కియాకు ఫిర్యాదు చేశారు. మైలవరం ఏసీపీ ప్రసాద్ రావుకు ఫోన్ చేయగా ఆయనతో తీవ్ర వాగ్వాదం జరిగింది. మీకు కోపం వచ్చిందని జోగి రమేష్ ఏసీపీని ప్రశ్నించారు. షెగిరెడ్డిపాడు కందులపాడు సరిహద్దులో దాదాపు 50 అడుగులకు పైబడి గ్రావెల్ కోసం భూములను తవ్వేశారని, ఇది కేజీఎఫ్ 3ని తలపిస్తోందని జోగి రమేష్ వ్యాఖ్యానించారు. మామిడి తోటలను నాశనం చేస్తూ అటవీ భూములను దోచుకుంటున్నారని ఆయన ఫైర్ అయ్యారు. పచ్చని ప్రకృతిని పర్యావరణాన్ని నాశనం చేసే విధంగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయని జోగి ఆరోపించారు. పావలా ప్రసాద్ ఆధ్వర్యంలోనే ఇది జరుగుతుందంటూ మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పై మరోసారి ఆరోపణలు గుప్పించారు. వాటా లేకుండా వసంత కృష్ణ ప్రసాద్ కు తెలియకుండా ఇంత జరుగుతుందా అని ప్రశ్నించారు. కొత్తూరు వద్ద పర్మిషన్ తీసుకుని షెగిరెడ్డిపాడులో గ్రావెల్ అక్రమంగా తరలిస్తున్నారని జోగి రమేష్ వెల్లడించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లకు కూడా భాగం ఉందని రాష్ట్ర ప్రజలు అనుకుంటారని ఆయన హెచ్చరించారు. మీడియా మిత్రులు అడుగుతా ఉన్నా, రాష్ట్ర ప్రజలకి ఇటువంటి దుర్మార్గమైన దోపిడీని మీరందరూ కూడా చూపించమని చెప్పేసి చంద్రబాబు నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ నాయకత్వంలో జరుగుతున్న, అంటే వారి కనుసన్నల్లో ఇక్కడ ఉన్న పావలా ప్రసాద్ చేస్తున్న దోపిడీని ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పమని చెప్పేసి, దీని ద్వారా అధికారులు కళ్ళు తెరవమని చెప్పేసి, కళ్ళు మూసుకుంటే రేపు రాబోయే రోజుల్లో ఇబ్బంది పడతారు, కళ్ళు తెరవండి అని చెప్పేసి మీ ద్వారా